ఎవరు గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. శ్యామల వడ్డించు. అలాగేనండి. వద్దమ్మా, తినకుండానే కడుపు నిండిపోయింది. భవానీ 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 అయ్యో భవానీ, ఒక్క ముద్ద కూడా ముట్టలేదు కదమ్మా. ఏంటి నాన్న ఇది? మధుర భవానీ నాన్నద అంటోంది. భవానీ బంగారం నాన్న. పాపం ఎంత బాధపడిందో ఏంటో. అసలు అన్నద మధుర కదా నాన్న. అమ్మ కావేరి, పొరపాటున కూడా అలా మాట్లాడకో. ఇప్పటికే మధురని మనమందరం వేరు చేస్తూ ఉన్నామని తను అనుకుంటుంది. ఇంకీ విషయం కాని తనకు తెలిస్తే వద్దమ్మా, ఇంకెప్పుడు కలలో కూడా అలా మాట్లాడకో. ఇంకా ఎన్ని రోజులు భరించాలి నాన్న దాని మాటలు? పాపం నాన్న భవానీ. చూడండి, అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయింది. ఒరేయ్, ఈ నైట్ అడ్వెంచర్లు మనకు అవసరమా? పడుకుంటే కలలో కత్రినానో కరీనానో వస్తారు. ఎంచక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకోవచ్చురా. పదరా. ఉండ్రా, అసలే సుబ్రహ్మణ్యం గారు ఇంకా రాలేదని నేను చూస్తుంటే మధ్యలో నీకోలేంట్రా? హా, ఆయన ఎప్పుడొస్తాడో ఏంటో. ఈరోజు ఇక్కడే నిద్ర. అయ్యయ్యో బాబు, అంకుల్ కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోకండి. కొంచెం కాదండి, చాలా. ఏయ్, ఆ, బాబేదో అంటున్నాడు. అబ్బే అదేం లేదు అంకుల్. అవును, భవానీ రాలేదా అంకుల్? ఓ అబ్బో. లేదు బాబు, తనకి కొంచెం తలనొప్పిగా ఉందని పడుకుంది. ఓ, మరి ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ భవానీకి? ఇప్పుడు పర్వాలేదు బాబు, బానే ఉంది. ఓ, మా కోసం చాలా శ్రమ పడుతున్నావు బాబు. దీనిలో శ్రమే ఉంది అంకుల్. ఊరికి మంచి జరిగితే అదే చాలు. పైగా ఇలాంటి ఛాలెంజెస్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అలాగే. సరే మీరు కూర్చోండి అంకుల్, మేము సెట్ చేసి వస్తాం. పదరా. ఒరే రాహుల్, ఇది ఫస్ట్ కెమెరా, గుడి ముందు. ఇది సెకండ్ కెమెరా, గుడి బ్యాక్ సైడ్. ఓకే. ఇది థర్డ్ కెమెరా, కొలన్ సైడ్. ఓకే. ఇది ఫోర్త్ కెమెరా, గుడికి లెఫ్ట్ లో గర్భగుడి వైపు. బ్లర్ వస్తుందేంట్రా? అన్ని కెమెరాస్ బానే ఉన్నాయి. ఈ కెమెరా ఏంటి బ్లర్గా వస్తుంది?
ఏంటి బాబు, ఏమైంది అలా అరిచారు? ఆ, ఏం లేదు అంకుల్, ఏం లేదు, అంతా ఓకే. మరి ఆ బాబు అదా కెమెరాస్ అన్నీ పర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసిన ఆనందంలో అలా అరిచాడు. వాడికి హ్యాపీగా ఉన్నప్పుడు అలా అరవడం అంటే ఇష్టం అంకుల్, అందుకే. అంకుల్ మీరు బయట వెయిట్ చేయండి, మేము 2 minutes లో వస్తాం. సరే అలాగే బాబు. ఒరే రాహుల్, రేయ్ పద అక్కడికి వెళ్ళి చూద్దాం. రేయ్ మనకెందుకురా ఇది? ఏయ్ అరవకు, పద. ఏదో మిస్టరీ ఉందిరా ఈ గుళ్ళో. నీకు మాత్రమే కనిపిస్తాయిరా, మాకెవ్వరికి కనపడవు. రేయ్ ఇది గుడి ముందుండే రావి చెట్టురా. దాని మొదలు గోడలోకుందా? ఇంకేముందిరా, ఇదే డెడ్ ఎండ్. పద వెళ్దాం. రేయ్ ఉండ్రా, ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది. ఒరేయ్ రాహుల్, పదరా. వద్దురా, నా మాటిండ్రా. రేయ్ పాములు పాడుంటాయిరా. రేయ్ మనకెందుకురా, పోదాంరా రాహుల్, పోదాంరా. రేయ్ ఒరేయ్ రారా ఇటు. రేయ్ రారా. అమ్మో నా వల్ల కదరా, నేను రానురా బాబు. ఏం కాదు రారా. వీడితో పర్లేను. ఒరేయ్ ఆగరా, వస్తున్నా కదా. రా రా. అమ్మో అమ్మో వస్తున్నా. ఏం లేదురా, రా. వస్తున్నారా, ఆగండి. ఒరే ప్లీజ్ రా రాహుల్, నాకు భయం వేస్తుంది రా, నీకు దండం పెడతాను రా. ఒరే రాహుల్, ఒరే వెళ్ళిపోదాం రా. రేయ్ ఏం కాదురా, నువ్వు రా. ఒరే వద్దురా, అరే వెళ్ళిపోదాం రా. రే ప్లీజ్ రా రాహుల్. ఎందుకురా మనకిది? నువ్వు రారా.
ఇక్కడేదో ఉంది, ఏదో మిస్టరీ ఉందిరా. లేదంటే అంతా రికార్డ్ అయ్యి ఈ ప్లేస్లో మాత్రమే ఎందుకు రికార్డ్ అవ్వడం లేదు? ఒరే మిస్టరీ అంటే కుక్క కొంపదీసి దయ్యాలు భూతాలా? రేయ్, ఇది 21st సెంచరీరా. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంట్రా? మరి ఈ మిస్టరీ? ఈ గుడి కింద 200 years బ్యాక్ ఇంకో గుడి ఉండేదిరా. ఆ గుడికి చాలా స్పెషాలిటీస్ ఉండేవి. మేబీ ఈ మిస్టరీ దానికి లింక్ అయి ఉందేమో. బాబు, ఒరే బాబు, ఒరే ఒరే పదరా పోదాం, రారా ప్లీజ్ రా, రారా. ఒరే వద్దురా, అరే వెళ్ళిపోదాం రే, రారా నువ్వు. రాహుల్ రారా. రేయ్ పోదాం పదరా.
నా బిడ్డ తినకుండా నేను తినగలనా? నా బిడ్డతో కలిసే తింటాను. దీనివల్లే మనకి అన్ని సమస్యలు. మనింట్లో పుట్టుంటే మనలాగా మంచి బుద్ధులు వచ్చుండేవి. ఎక్కడో ఎవరికో పుట్టిన అనాథ కదా, అందుకే ఇలాంటి బుద్ధులు తగలడ్డాయి. అమ్మా, మనసు చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలనుందమ్మా. మాట్లాడు భవానీ. మీరు మాట్లాడాలన్నావు కదా, మాట్లాడు భవానీ. నా పేరు మీకెలా? నీకు ఆ పేరు పెట్టిందే నేను కదా. మీరా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా అన్నావు కదా, అమ్మనే అనుకో. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను లోపలికి రావాలి. అమ్మా, అది నేనెవరా అని ఆలోచిస్తున్నావా? భయపడకు. నాకు ఈ ఊరితో ఎనలేని అనుబంధం ఉంది. అందుకే చూద్దామని వచ్చాను. చీకటి పడటంతో తిరిగి వెళ్ళడం వీలు పడలేదు. ఆకలేస్తోంది. ఎక్కడైనా కూర్చుని నా దగ్గరున్న భోజనం చేసి వెళదామని ఇలా నీ దగ్గరకొచ్చాను. అయ్యో, రండమ్మా, భోంచేసి వెళ్ళండి. రండి. కంగారేం పడకండమ్మా. ప్రశాంతంగా కూర్చుని కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. నేనలా తినాలి అంటే నువ్వు నాతో కలిసి తినాలి. నేనా? నాకిప్పుడు తినాలని లేదమ్మా. మీరు తినండి. నేనొక్కదాన్ని తినడం నాకలవాటు లేదు. నాతో కలిసి ఎవరైనా తింటేనే నేను తినగలను. లేదంటే నేను తినలేను భవానీ. అయ్యో, అలా అనకండమ్మా. ఇప్పుడు నా మనసు బాలేదు, అందుకే తినాలనిపించట్లేదు. అంటే నన్ను తినద్దు అని చెప్తున్నావా? సరే, నేను తినను. అయ్యో అమ్మా, నా మాట వినండి. మీరు తినండి. చెప్పాను కదమ్మా, నా మనసు బాలేదని. అందుకే. చూడు భవానీ, మనసు ఒక మాయ లాంటిది. ఆ మాయ మన చేతిలో ఉండాలి, కానీ మనం ఆ మాయ చేతిలో ఉండకూడదు. నీకు ముందే చెప్పాను కదా, నేను భోజనం చేయాలంటే నాతో ఎవరైనా కలిసి తినాలని. నువ్వెలాగో తినను అంటున్నావు. సరే, ఈ రోజుకి నాకు తినే భాగ్యమే లేదనుకుంటాను. అమ్మ, ఆగండి. మీరు అలా
వెళ్తానంటే నాకు బాధేస్తుంది. రండి, ఇద్దరం కలిసే తిందాము. అలా అన్నావు, బాగుంది. ఇద్దరం కలిసే తిందాం. ఉండు. పిచ్చి పిచ్చిగా వాగితే షూట్ చేసి పడేస్తా. అయినా మీరు బళ్ళేమైనా ఆకాశంలో తోలుతున్నారా? తప్పంతా మీదే. ఏయ్